Welcome back to my channel Desi Mom in American Kitchen. Easy to cook, healthy to eat and taste yummy. ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ టిక్కా సిజ్లర్ చేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను చేస్తూ చెప్తాను. ఇప్పుడు మనము సిజ్లర్కి కావాల్సిన టమాటో గ్రేవీ ఆర్ టమాటో సాస్ చేసుకుందాము. దానికి ముందు నేను ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టాను. ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో ఉంచాను. ప్యాన్ వేడెక్కింది. మనం ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు నేను ఒక 2 టమాటోస్ అండ్ 1/4 ఆనియన్ గ్రైండ్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని నేను ఆయిల్లో వేస్తున్నాను. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, రుచికి తగినంతగా సాల్ట్, కొద్దిగా కారం, జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, పసుపు, కొద్దిగా గరం మసాలా, కొన్ని నీళ్ళు, వాటర్ యాడ్ చేశాక బాగా కలుపుకొని ఫ్లేమ్ తగ్గించేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఆయిల్ తేలే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనము సిజ్లర్కి కావాల్సిన స్టిర్ ఫ్రై వెజిటేబుల్స్ చేసుకుందాము. దానికి ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో ఉంచాలి. ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. నేను ఒక క్యారెట్, ఒక 4 బీన్స్ తీసుకున్నాను. వాటిని ఇలా స్టిక్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ వెజ్జీస్ 100% కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 70% కుక్ అవుతే చాలు. కొద్దిగా సాల్ట్, బీన్స్ ఫ్రై అయ్యాయి. నేను బీన్స్ తీసేస్తున్నాను ప్యాన్లో నుంచి. మన క్యారెట్స్ కూడా ఫ్రై అయిపోయాయి. మనం ఇప్పుడు దీన్ని ప్యాన్లో నుంచి తీసేస్తున్నాను. ఇప్పుడు మనం సిజ్లర్కి జీరా రైస్ చేసుకుంటున్నాము. దానికి నేను ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచాను. ఒక 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఒక 1 స్పూన్ గీ వేస్తున్నాను. 1 బే లీఫ్, 4 ఇలాచీ, ఒక బ్లాక్ ఇలాచీ అండ్ 3 క్లోవ్స్, ఒక 1 స్పూన్ జీలకర్ర, 2 గ్రీన్ చిల్లీస్, హాఫ్ ఆనియన్ స్లైస్ చేసుకున్నాను,
ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము ఇందులో వాటర్ పోసుకుందాము. వన్ కప్ రైస్కి 1.5 కప్ వాటర్ పోసుకున్నాను. నేను ఆల్రెడీ బాస్మతి రైస్ని వాష్ చేసుకొని వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. మనము ఇప్పుడు ఈ వాటర్ని బాయిల్ అవ్వనిద్దాము. మూత పెట్టేస్తున్నాను. వాటర్ బాయిల్ అవుతుంది. మనం ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసేసుకుందాము. మనకు ఇప్పుడు ఈ రైస్ పొడి పొడిగా రావాలి అంటే దానికి ఒక ట్రిక్ ఉంది. అదేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. చూసారు కదా, వాటర్ కొద్దిగానే ఉంది. ఈ స్టేజ్లో మనము లిడ్ క్లోజ్ చేసేసి ఫ్లేమ్ని లోలో 10 మినిట్స్ ఈ రైస్ని కుక్ చేయాలి. మధ్యలో మనం లిడ్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు అండ్ రైస్ని మిక్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత మనము ఫోర్క్తో రైస్ని మూవ్ చేద్దాం. ఈ రైస్ కుక్ అయిపోయాక నేను సిజ్లర్ ప్లేట్ చేసుకుంటాను, అప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనము ఒక ఫ్యామిలీ సైజ్ సిజ్లర్ని మనము సెటప్ చేస్తున్నాము. దానికి ఒక క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని వెయిట్ చేసుకోవాలి. తర్వాత ఈ క్యాబేజీ లీవ్స్ని మనము దీనిపైన ప్లేస్ చేసుకోవాలి. ముందుగా చేసుకున్న జీరా రైస్ని మనము దీనిపైన పెట్టుకుందాము. మన స్టిర్ ఫ్రైడ్ వెజిటేబుల్స్. సిజ్లర్ సౌండ్ వింటున్నారా? దీనిపైన కొన్ని నువ్వులు చల్లుకుంటున్నాను. పన్నీర్ టిక్కా ప్లేస్ చేస్తున్నాను. పొటాటో వెజ్జెస్, మన టమాటో అండ్ ఆనియన్ గ్రేవీ సాస్, ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. మన యమ్మీ సిజ్లర్ విత్ పన్నీర్ టిక్కా రెడీ. మీరు కూడా చేసుకొని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేశీ మామ్ ఇన్ అమెరికన్ కిచెన్. థ్యాంక్ యూ. బాయ్.